కొడాలి నాని గుడివాడలో 4 సార్లు అనుకుంటా ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడ నియోజకవర్గాన్ని ఎలా నాశనం చేశాడో గుడివాడ ప్రజానికానికి రాష్ట్రానికి తెలుసు. ఒక్క పని చేసిన పాపన పోల. రోడ్ల గుంతలమయం, బస్ స్టాండ్ అయితే అధ్వానం. గుడివాడ నియోజకవర్గాన్ని అబద్ధాలు చెబుతూ కళ్ళబొల్లి మాటలు చెబుతూ గుడివాడ ప్రజల్ని నట్టెట ముంచి రాజకీయంగా ఎదిగి ఆ రాజకీయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నాడు తప్ప 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఒక గుంట పూచిన పాపాన పోల. అంతటి దుర్మార్గపు ఎమ్మెల్యేని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఎవరు చూసి ఉండరు. అబద్ధాల పునాదుల మీదే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అవే అబద్ధాలను పెట్టుకుని కాలం వెల్లబుచ్చాడు తప్ప ఒక్క పని చేయలేకపోయాడు. గుడివాడకి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే ఎన్ని పనులు చేయవచ్చో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల కాలంలో పని చేసి చూపించిన వెనుగండ్ల రాము ఉదాహరణ. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక్క పని చేయలేని చవట కొడాలి నానిని నిలువరించి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెనుగండ్ల రాము ఎన్ని పనులు చేశాడో ఆ నియోజకవర్గ ప్రజలు మొత్తం చూస్తూనే ఉన్నారు. 2 ఏళ్ల పరిపాలన, సుపరిపాలన, కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి నిన్న గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుడివాడలో ర్యాలీ చేపట్టారు. చవట ఎమ్మెల్యేగా పేరు పొందిన కొడాలి నాని ఏమీ చేయకపోగా ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారంటూ పోటీగా ర్యాలీ మొదలుపెట్టాడు. కొంతమంది పేటీఎం గాళ్ళని వేసుకుని అసమర్థపు రాజకీయం చేసి అసమర్థుడిగా ముద్ర వేయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా బూతుల సన్నాసాన్ని తిట్టించుకుని సిగ్గు లేకుండా నిన్న మొదలుపెట్టాడు. మళ్ళీ పోను తానేమైనా గుడివాడ వచ్చి ప్రజల పక్కన నుంచుని మాట్లాడుతున్నాడంటే లేదు, ఎక్కడో దాక్కుని కలుగుల ఎలుకలాగా ఇక్కడ స్థానికంగా ఉన్న పేటీఎం గాళ్ళని రెచ్చగొట్టడం. ఏం ఓడబెరికావని, ఏం సాధించావని, గుడివాడకి ఏం చేశావని చెప్పి నువ్వు ఆ ప్రయత్నం చేశావో గుడివాడ వచ్చి లెంపలేసుకుని గుంజీలు తీసి గుడివాడ ప్రజలకు చెప్పాలి నాని అని నిలదీస్తున్నారు. గుడివాడ ప్రజలు ఒక సీన్ క్రియేట్ చేయటం, తద్వారా గొడవలైతే ఆ గొడవల్లో నుంచి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందుదామనుకునే దుర్మార్గుడు కొడాలి నాని. అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు, గుద్దితే అరగుద్దు వేస్ట్ అంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ గుద్దితే ఏమవుద్దో అన్న ఉద్దేశంతో ఆ గుడివాడ రావడం మానేశాడు కొడాలి నాని. ఎర్రమట్టి దొంగతనం కేసులో తన సొంత కార్యకర్తలు ఇరికించి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఆ చవట నానేకి ఇంకా మద్దతు ఇవ్వడం తెలుపుతున్నాడంటే వాళ్ళు ఎంతటాళ్ళో, ఎంత పనికిమాలిన వాళ్ళో అర్థమవుతా ఉంది. గుడివాడ మార్పు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. గుడివాడ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. రైల్వే ఫ్లైఓవర్లు వచ్చిన, గుడివాడ బస్ స్టాండ్ ఆధునీకరించబడుతున్న, సిమెంట్ రోడ్లు వేసుకున్న, తార్ రోడ్లు వేసుకున్న, కాలువలు బాగు చేసుకున్న, చేప రొయ్యల రైతులకి కరెంటు ఛార్జీలు తగ్గించుకున్న, పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చుకున్న ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుంది. నియోజకవర్గ ప్రజలకు అవగతమైంది. ఇంకా ముసుగులో ఉన్న ఆ కొద్ది మంది కూడా తెలుసుకుంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, బాగుపడతాయి. గుడివాడ అభివృద్ధి చెందుతుంది. సన్నాసుల మాటలు విని రోడ్డెక్కితే మీ కడుపులే మాడతాయి, మీ బ్రతుకులే చిత్రమవుతాయి. ఆ సన్నాసుల మాట వినబాకండి, మంచి వైపు నిలబడండి, సుపరిపాలన అందించే టీడీపీ వైపు నిలబడండి.